ప్రియమైన రైతు సోదరులందరికీ నమస్కారాలండి. ఇప్పుడు వరిలో మనము సుడిదోమ ఎలా ఉంటుందో చూడండి. ఫోటోలో గమనించినట్లయితే ఇవి కాండాల మీద గుంపులు గుంపులుగా చేరి రసం పీల్చడం వల్ల ఇలా ఎండుగడ్డిలా తయారవుతుందండి. మీరు చూస్తే అక్కడక్కడ చుట్లు ఎండిపోయినట్లుగా కనిపిస్తుందండి. మీరు వరిలో గమనించినట్లయితే ఇవి కాండాల మీద గుంపులు గుంపులుగా చేరి రసం పీలుస్తాయండి. ఈ రసం పీల్చి లాలాజలాన్ని వదలడం వల్ల ఆ లాలాజలం పాయిజన్ అయ్యి అవి ఇలా ఎండుగడ్డిలా మారిపోతాయండి. వీటి నివారణకు నీటిని ఎక్కువగా పెట్టకూడదండి, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఆరుతడిగా కట్టాలండి. తర్వాత మీరు గమనించినట్లయితే ఇవి కాండాల మీద గుంపులు గుంపులుగా చేరి రసం పిలుస్తాయండి. వీటి నివారణకు చెస్ పైమెట్రోజోన్ 120 గ్రామ్స్ పర్ ఎకర్కు కలిపి స్ప్రే చేయాలి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మొదల మీద ఇలా రసం పీల్చి ఇలా ఎండుగడ్డిలాగా మారిపోతుందండి.